హలో డాక్టర్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో మనకి నీట్ పీజీ 2025కి సంబంధించి స్టే రౌండ్ లేదా ఫైనల్ రౌండ్ లేదా వేకెన్సీ రౌండ్ ఏదో ఒకటి ఫైనల్గా ఇంకొక రౌండ్ ఉంటుందేమో అని చెప్పేసి మనము గత ఒక 1-2 వీక్స్ నుంచి వెయిట్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కొన్ని నెగోషియేషన్స్ జరుగుతున్నాయని చెప్పేసి మనకి తెలిసిన న్యూస్ని బట్టి మీకు వీడియోలో నేను చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి మనకి రీసెంట్‌గా ఒకటి డీఎన్‌బీకి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని తర్వాత ఈ ఎండీఎంఎస్‌కి సంబంధించి ఏదైనా వస్తుందేమో అని ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. బట్ దానికంటే ముందు నిన్న మనకి ఇంకొక వేరే న్యూస్ రావడం జరిగింది. సో, ఆ న్యూస్ ఏంటి అనేది కూడా ఒక్కసారి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఇక్కడ చూస్తే మనకి రీఓపెనింగ్ ఆఫ్ అడ్మిషన్ పోర్టల్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ information relating to admissions made in medical colleges or postgraduate institutions through NEET PG 2025 for the academic year 2025-26 అనమాట. సో ఇది ఏంటి అని మనం ఈ లెటర్ చూసినట్లయితే మనకి నిన్న రిలీజ్ అయినటువంటి లెటర్ ఇది. సో ఈ లెటర్ ఎవరికి పంపించారంటే ఆల్ ద డైరెక్టర్స్, ప్రిన్సిపల్స్, డీన్స్ ఆఫ్ ఆల్ మెడికల్ కాలేజెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ ఎన్ఎంసి కింద ఉన్నటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్కి. ఓకే. సో ఏవైతే ఎండిఎంఎస్ అదే పీజీ అడ్మిషన్స్ చేశారో ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ పంపించినటువంటి లెటర్ అనమాట ఇది. ఓకే. సో సబ్జెక్ట్ ఏంటంటే రీఓపెనింగ్ ఆఫ్ అడ్మిషన్ పోర్టల్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు అడ్మిషన్స్ మేడ్ ఇన్ మెడికల్ కాలేజెస్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూషన్స్ త్రూ నీట్ పీజీ 2025 ఫర్ ద అకాడమిక్ ఇయర్ 25-26 రిగార్డింగ్. ఓకే. సో అయితే ఇది మనకి ఏంటి అని అంటే ఇదంతా మీకు నేను ఈ లింక్ కూడా మన వీడియో కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఇదంతా మొత్తం చదవాలి అని అంటే మేము మేబీ టైం టేకింగ్ ప్రాసెస్, బట్ జస్ట్ బ్రీఫ్గా ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాము. సో ఇది మనకి మొత్తం కంప్లీట్ ఎప్పుడైపోయింది, February 28కి మన దగ్గర కౌన్సిలింగ్స్ అన్నీ అయిపోయాయి తెలుగు స్టేట్స్లో. సో వేరే 1-2 స్టేట్స్లో అయితే ఏప్రిల్లో కూడా జరిగాయి, మార్చిలో ఏప్రిల్లో కూడా జరిగాయి. సో అయితే ఇప్పుడు ఈ డేటా అంతా కూడా ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద సెన్స్ లైక్ తెలంగాణలో అయితే కేఎన్ఆర్ యూహెచ్ఎస్, ఏపీలో అయితే ఎన్టీఆర్ యూహెచ్ఎస్, ఇట్లా స్టేట్ వైజ్ కౌన్సిలింగ్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అడ్మిషన్ కండక్ట్ చేసిన అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అడ్మిషన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎన్ఎంసీకి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ లాస్ట్ మూమెంట్లో అంటే ఎప్పుడు లాస్ట్ మూమెంటు డెడ్ లైన్ వచ్చేసి మనకి అడ్మిషన్ మానిటరింగ్ పోర్టల్ టిల్ 15th ఏప్రిల్ వరకు వాళ్ళు టైం ఇచ్చారంట ఇంతకుముందు ఈ డేటా సబ్మిట్ చేయడానికి. అయితే డేటా సబ్మిట్ అవ్వడానికి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏది ఆ రోజు 15th ఏప్రిల్న. కాబట్టి మళ్ళీ రీఓపెన్ చేయమని కొంతమంది అడిగారు. కొన్ని స్టేట్స్ నుంచి మాకు రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి ఈ మానిటరింగ్ పోర్టల్ని మళ్ళీ మేము ఓపెన్ చేస్తున్నాము. సో కాబట్టి ఎవరెవరైతే ఇంకా ఏమేమి డేటా సబ్మిట్ చేయాలో అవన్నీ కూడా మళ్ళీ సబ్మిట్ చేయండి అని చెప్పేసి అయితే ఒక పబ్లిక్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది, అంటే లెటర్ పంపించడం జరిగింది. సో ఈ మానిటరింగ్ పోర్టల్ ఎప్పటి నుంచి ఓపెన్ ఉంటుంది అని అంటే మనకి 25th May 2026 అంటే ఎల్లుండి నుంచి. ఓకే. ఈరోజు 23 కదా, మనకి 25వ తారీఖు మే నుంచి జూన్ 8వ తారీఖు వరకు టైం ఇచ్చారనమాట వీళ్ళకి. అయితే దీంట్లో కొంతమంది అడగొచ్చు, సో ఎలాగో పోర్టల్ ఓపెన్ చేశారు మళ్ళీ సబ్మిట్ చేయమంటున్నారు కదా, సో ఆ మిగిలిపోయిన సీట్లకు కూడా ఏదో ఒక రకంగా ఇప్పుడు ఇచ్చేసి అడ్మిషన్ ఇచ్చేసి అప్పుడే అడ్మిషన్ ఇచ్చామని చెప్పేసి డేటా సబ్మిట్ చేయొచ్చు కదా అని కూడా అంటుండొచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ఆల్రెడీ అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ డేటా అంతా కూడా ఎన్ఎంసీకి అప్లోడ్ చేయడం జరిగింది మన తెలుగు స్టేట్స్ నుంచి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అప్లోడ్ చేస్తే ఇది ఫ్యాబ్రికేటెడ్ అని క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి అలాంటిది అయితే ఉండకపోవచ్చు. బట్ మరి ఇలా ఓపెన్ చేసి అంటే డేటా ఓన్లీ కండక్ట్ చేసినటువంటి కౌన్సిలింగ్కి సంబంధించి ఏదైతే అడ్మిషన్స్ కన్ఫర్మ్డ్ అడ్మిషన్స్ చేశారో విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం, సో వాటి డేటా మాత్రమే అప్లోడ్ చేయమనేసి అన్నారు. కానీ ఇక్కడ ఎటువంటి మనకి కొత్తగా మళ్ళీ అడ్మిషన్స్ తీసుకోమని కానీ లేదంటే అలో చేయమని కానీ లేదంటే ఇంకో రౌండ్ కండక్ట్ చేయమని కానీ ఇందులో అయితే ఎక్కడ ఏం లేదు. ఒకవేళ మీరు కూడా ఒకసారి లెటర్ అంతా కూడా గోత్రూ అవ్వండి, క్లియర్గా చూడండి. అంటే నేనేమైనా పాయింట్స్ మిస్ అయినట్లయితే మీకు కూడా తెలుస్తుంది. ఓకే. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒకసారి షేర్ చేయండి, మిగిలిన వాళ్ళందరూ కూడా తెలుస్తుంది. సో రోజు నాకు యాక్చువల్గా నేను కూడా అంటే నాకు కాలేజెసే చెప్పిన ఇన్ఫర్మేషన్ వల్ల మీరు కొంచెం అలర్ట్ అవుతారు అన్న ఉద్దేశంతోనే నేను
వీడియో పెట్టడం జరిగిందనమాట. మనకి పర్మిషన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి. బట్ మళ్ళీ దానిపైన కొంత డిలే అయితే జరుగుతూ ఉంది. ప్రతిరోజు నాకు కనీసం ముగ్గురు నలుగురు నుంచి ఒక 10 మంది వరకు కాల్స్ చేస్తూ ఉన్నారు. వచ్చిందా, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే కాల్స్ ప్లస్ మెసేజెస్ కూడా పెడుతూ ఉన్నారు. సో వచ్చిందా సార్ ఏదైనా ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. బట్ నాకే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సో వెయిట్ చేద్దాము, దయచేసి అర్థం చేసుకోండి. మీ పనుల్లో మీరు ఉండండి. ఓకే. సో మీరు ప్రిపరేషన్లో ఉంటే ప్రిపరేషన్లో ఉండండి, లేదు అని అంటే మీరు ప్రాక్టీస్లో ఉంటే ప్రాక్టీస్లో ఉండండి. మీరు ఏది చేసినా అది కంటిన్యూ చేయండి. ఓకే. సో దీనిపైన మీ మైండ్ అంతా పెట్టేసి మీరు ప్రతి నిమిషం దీని గురించి ఆలోచించుకుంటూ డిస్టర్బ్ అవ్వకండి దయచేసి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ఇమ్మీడియట్గా మన ఛానల్లో నేను వీడియో పోస్ట్ చేస్తాను. అదేవిధంగా మనకి ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది కదా, వాట్సాప్ గ్రూపు. సో దాంట్లో కూడా నేను మీకు పోస్ట్ అయితే ఇమ్మీడియట్గా పెట్టేస్తాను. కాబట్టి దయచేసి ఓపికతో ఉండండి. ఏదైనా వస్తే లక్ అనుకోవాలి. ఛాన్స్ వచ్చింది అని అంటే లక్ అనుకోవాలి. ఒకవేళ రాలేదు అని అంటే ఇంక మనం చేసేదేం లేదు. దయచేసి ఇంక దాన్ని మనం వదిలేయాలి. సో వెయిట్ చేద్దాము. ఇన్ కేస్ ఏదైనా పాజిటివ్గా రావాలనే నేను కోరుకుంటున్నాను. కాలేజ్ వాళ్ళందరూ కూడా అదే కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న సీట్లు ఏదో ఒక రకంగా కంప్లీట్ చేసుకుందాం, ఫినిష్ చేసేసుకుందాం అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి రావాలనే కోరుకుంటున్నాను. మేబీ వస్తుందని ఆశిద్దాం. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.